హాయ్ గైస్, ఈరోజు నా స్టైల్లోని చిక్కటి చేపల పులుసు చేసేస్తాను. చాలా కమ్మగా ఉంటుంది తింటుంటే. ఇలా ముక్క వేసుకొని అంత గ్రేవీ వేసుకొని తిన్నామనుకోండి, అసలు స్వర్గమే. ఈ చేపల పులుసు టేస్ట్ ఒక్కసారి చూసారంటే నమ్ముతారండి మీరు, అంత టేస్టీగా ఉంటుంది. దీనికోసం ఒక 70 గ్రాముల వరకు అల్లంను, 60 గ్రాముల వరకు వెల్లుల్లిపాయల్ని, ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయల్ని, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక యాలుక్కాయ అయితే తీసుకొని మెత్తగా పేస్ట్ చేసి పక్కన ఉంచుకోవాలి. ఇక్కడ చేప ముక్కల్లోని వెనిగర్, ఉప్పు వేసి నీట్గా వాష్ చేసి నీళ్ళు లేకుండా వాడ్చి పక్కన ఉంచుకోవాలి. దాంట్లోని 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపుని, 2 టేబుల్ స్పూన్ల ఉప్పుని, 4 టేబుల్ స్పూన్ల కూరకారంని, 2 టేబుల్ స్పూన్ల ధనియాలు జీలకర్ర పౌడర్ని, 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలాని, మనం పేస్ట్ చేసి ఉంచుకున్న అల్లం వెల్లిపాయ ఉల్లిపాయ పేస్ట్ మొత్తాన్ని, ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు మెంతి పొడిని వేసుకొని ఇవన్నీ కూడా ముక్కలకి బాగా పట్టేలాగా చాలా జాగ్రత్తగా నెమ్మదిగా కోట్ చేసుకోవాలి. ఇలా కోట్ చేసిన ముక్కల్ని కనీసం అర్ధగంట పాటు అయినా సరే పక్కన ఉంచుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి చేపల పులుసు కోసం పెద్ద బాణీ అయితే పెట్టుకోవాలి. చేపల పులుసు గిన్నెలు అని చెప్పి బయట సూపర్ మార్కెట్స్లో అవైలబుల్గా ఉంటాయి. సో ఆ గిన్నెలోని ఒక చిటికెడు ఆవాలను వేసుకోవాలి, కొద్దిగా జీలకర్రని వేసుకోండి. ఇవి కాస్త ఫ్రై అవుతున్నప్పుడు కొద్దిగా మెంతులు కూడా వేసుకోండి. ఆ క్లిప్ మిస్ అయింది. మెంతులు కూడా వేసుకున్న తర్వాత ఒక ముక్క పక్కన ఒక ముక్క పక్కన ముక్కలన్నీ సర్దుకోవాలి. ఇలా సర్దుకోవటం వలన ముక్కలు అనేవి అస్సలు ఊడిపోకుండా చెదిరుకోకుండా ఉంటాయన్నమాట. ఇలా ముక్కలన్నీ సర్దుకున్న తర్వాత మిగిలిన మసాలా పేస్ట్ మొత్తాన్ని కూడా ఈ ముక్కలపైనే వేసేసి మూత పెట్టి మంచిగా లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. ఇలా మగ్గించుకోవటం వలన చేప ముక్కల లోపలికల్లా వెళ్ళి ఈ పులుసు మంచిగా మగ్గుతుందనమాట. మనం చేప ముక్కలు వేసిన దగ్గర నుంచి అసలు గరిటె అనేది పెట్టకూడదు కాబట్టి ఏదైనా ఒక క్లాత్తో ఇలా రెండు పక్కల పట్టుకొని ఈ విధంగా అయితే కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మళ్ళొకసారి మూత పెట్టి ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇది ఫ్రై అయ్యే లోపల ఒక గుప్పెడు చింతపండునండి, అంటే మన పిరికిడికి సరిపడా చింతపండు ఉండనైతే నీళ్ళల్లో వేసి మంచిగా నానబెట్టి ఈ విధంగా పులుసు తీసి ఒక గిన్నెలో అయితే వేసుకోవాలి. ఈ పులుసుకి తగ్గట్టు కొద్దిగా వాటర్ అయితే వేసుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు మూత ఓపెన్ చేసేసి తీసుకున్న పులుసు వాటర్ మొత్తాన్ని వేసేసుకోవాలి. ఒకసారి పులుపు సరిపోయిందా లేదా అనేది ఉడుకు పట్టాక మాత్రమే తెలుస్తుంది. ఇలా పోసుకున్న తర్వాత మూత పెట్టేసి 20 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేద్దాము. ఇలా కలుపుకున్న తర్వాత మంచిగా మూత పెట్టి 20 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఉడికించుకోవాలి. సిమ్ ఫ్లేమ్లో ఉడికించుకోకూడదు. టేస్ట్ ఇప్పుడైతే ఒకసారి చూసుకోండి, ఉప్పు పులుపు అన్నీ సరిపోయాయా లేదా అనేది. సరిపోకపోతే ఏదన్నా ఇప్పుడు మాత్రమే వేసుకోవాలి. ఆ తర్వాత మీరు వేసిన టేస్ట్ అనేది ఉండదు. సో ఈ విధంగా ఒకసారి మళ్ళీ కలిపేసుకున్న తర్వాత దీంట్లోని ఒక సూపర్ ఇంగ్రీడియంట్ అయితే యాడ్ చేద్దాం. అదేనండి, ఆవకాయలో నుంచి కాస్త ఊట నూనె తీసి వేద్దాము. ఈ నూనె టేస్ట్ మామూలుగా ఉండదు, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ఆయిల్ని 2.5 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ మొత్తాన్ని వేసేసి ఒకసారి బాగా కలిపేసి మళ్ళీ మూత పెట్టి కాస్త దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. ఎప్పుడైనా సరే మనం ఏది వేసినా సరే ఈ విధంగా కలపటం మాత్రం మర్చిపోకండి. చేపల పులుసులో అస్సలు గరిట అనేది పెట్టకూడదు. మళ్ళీ మూత పెట్టి ఈ విధంగా ఒకసారి బాగా కలిపేసుకొని చక్కగా ఒక 5 నిమిషాల పాటు సిమ్ ఫ్లేమ్లో ఉడికించుకుందాం. చాలా వరకు అయితే దగ్గర పడిపోయింది కదా. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు కొత్తిమీరని ఒక పిరికెడ వరకు చక్కగా తరిగి వేసుకోండి. ఈ విధంగా కొత్తిమీర మొత్తాన్ని వేసేసుకొని ఈ స్మెల్ బాగా పట్టాలి కాబట్టి అస్సలు ఇప్పుడు కదపకుండా మళ్ళీ మూత పెట్టి ఈ చేపల పులుసుని మగ్గించుకోండి. ఆ తర్వాత ఈ చేపల పులుసు లాస్ట్ స్టేజ్లో ఉంది కదా, ఇప్పుడు ఒక 3 నిమిషాల పాటు మగ్గించుకుంటే సరిపోతుంది. ఇంకా తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయటమే. స్టవ్ ఆఫ్ చేసేసి వేడి వేడి అన్నం, చల్లారిపోయిన చేపల పులుసు వేసుకొని తింటూ ఉంటే అమృతమేనండి. స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను. చూస్తున్నారు కదా, ఈ విధంగా చల్లారిపోవాలి పూర్తిగా. ఫ్యాన్ గాలికైనా పెట్టండి, అలా గాలికైనా వదిలేయండి మూత తీసి. ఇలా చల్లారిపోయిన చేపల పులుసుని వేడి వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే ఒకసారి ట్రై చేయండి.